ఏం మేడం ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు? ఏం లేదు వెళ్ళం. ఏదో ఉంది చెప్పండి. ఏం లేదు వెళ్ళమంటుంటే. పేషెంట్ వచ్చాడు చెబుదామని వచ్చాను. ఎవరు? గోపి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పిలుస్తాను, ఆయన్ని అడగండి. నిరంజన్, ఏమి మనుషులు ఏమి రోగం, మనిషే రోగం రోగమే మనిషి, మనిషి రోగం ఏకో నాం. ఎందుకు నాయనా మీకింత యాతన? మేము దివ్య హిమశృంగానికి వెళుతున్నాం, మిమ్మల్ని అక్కడి నుంచి తోసేస్తాం, మీరు మాతో రండి. నమస్తే, నమస్కార్, వణక్కం, ఆదాబర్స్, పూరాబర్స్, పరాగ్, పాన్ పరాగ్. శాంభవి, మేము శక్తితత్వాన్ని బోధించే తాత్వికవేత్త గోపి గంగోత్రి పరమహంసని. చొక్కా కాషాయం, పంచె కాషాయం, కడ్రాయర్ కూడా కాషాయం. ఇవి రుద్రాక్షలు. ఇది ఉదక మండలం. అడవి మండలంలో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. కమండలానికి ఆర్డర్ ఇచ్చాను, అదొచ్చేదాకా టెంపరీగా ఈ గోపి గంగోత్రి స్వామికి ఈ పంగల కర్రే కమండలం. ఓం ఫట్. ఎక్కడ పడుకోమంటారు? పడుకోవడమా? దేనికి? భగ్న ప్రేమికులమై కాశీయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. టికెట్కి డబ్బులు లేవు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే 150 రూపాయలు ఇస్తారటగా. అందుకని కాశీయాత్ర ఖర్చుల కోసం ఆ సంకల్పంతో ఇలా వచ్చాం. ఇక్కడ పడుకోవచ్చా? మీకు పెళ్లి చేసుకుని బిడ్డా పాపల్ని కనాలనే కోరిక లేదా? లేకే ఉంది, చాలా కోరిక ఉంది. ఒక బిడ్డనే కాదు, కనీస పక్షాన 12 మందినైనా కనాలని కోరిక ఉంది. ఆ 12 మందికి నువ్వే తల్లివి కావాలని కోరిక కూడా ఉంది. కానీ అది తీరని కోరికే. అది తీరకపోతే ఇది తీరదే. అందుకే నేను కాశీకి పోక తప్పదు. నువ్వో సన్యాసం పుచ్చుకుని చర్చిలో సామలమ్మగా మారిపోతానంటున్నావు. కానీ నీ వల్ల తప్ప మరి ఇంకెవరి వల్ల నాకు సంతానం కలగడానికి వీల్లేదు. అందుకే దయచేసి ఆపరేషన్ చేయండి, తొందరగా చేయండి. ట్రైన్కి టైం అయిపోతుంది. ఈలోగా నా మనసు మారచ్చు, మీ మనసు మారచ్చు. కాళ్ళు బారజాపి పడుకున్నాను, ఆపరేషన్ కానివ్వండి. నీకు ఆపరేషన్ చేయడానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదు? 12 మంది వద్దండి, మనకి 2 పిల్లలైనా కావాలి కదా. మనిద్దరికా? అంటే నాకు మీకునా? అంటే మీరు నన్ను లవ్ చేస్తున్నారా? లవింగ్ మీ? ఒట్టుగా? ఒట్టు.